నేనైతే ఎన్నిసార్లు విన్నాను అన్న నీ పాటనైతే ఇప్పటికీ కూడా నేను టీవీలో నీ పాటనే వింటా. సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు నా ఫేవరెట్ గా పాట పాడన్న ఫస్ట్. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట ఎరుపయింది. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. మహాత్మా సినిమాలో అది కూడా మస్తు ఉంటది ఆ పాట ఇప్పటికీ. నీలపురి గాజులవో నీలవేణి, నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగబోని వేసుకొని నడుస్తూ ఉంటే నివ్వలేని బాలమని. చూస్తే కందిరి గనక చూస్తే హంసలనక నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి. మీకు చిన్నప్పుడే మీకు గుర్తింపు తెచ్చిన పాట ఏదన్నా ఇది బాగా పాడినవని ఎవరైనా మెచ్చుకున్న పాట? సినిమా పాటలే. స్కూల్లో కాంపిటీషన్ చేసేటప్పుడు బట్టి విక్రమార్క సినిమాలో ఓ నెల రాజా అనే పాట ఉంటే అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఒక పాట పాడన్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నద. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. సుజలాం మన దేశం. సరే అన్న, ఇప్పుడు కొత్త కొత్తగా సింగర్స్ ఎంతో మంది వస్తుండ్రు, వాళ్ళకేం చెప్తారన్న? అంటే స్వార్థం కోసం కాకుండా సమాజం. జానపదం. కొయ్యా నిన్ను బొమ్మన్న గాని, కొయ్యా నిన్ను బొమ్మన్న గాని, నువ్వంటి నోడివ్వని బాబా, కొయ్యా నిన్ను బొమ్మన్న గాని. ఓ సోసి బాబా, ఓ సోసి బాబా, ఒయ్యారి బాబా. సరే అన్న, ఒక మంచి జానపదం వినాలని ఉందన్న. కోసం ఎప్పుడైనా పాట పాడినా? అప్పట్లో ఆమె పేరు రాణి. రాణి రానమ్మ ఆనాటి నవ్వులు. నీలపూరి గాజులవో నీలవేణి, నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోణి వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలమణి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది, కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీతాకొప్పు జుట్టండి. అందరికీ శరణార్థులల్లా జై సేవాలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎం తెలుగు టీవీ. గీ పాటలు ఎందుకు పాడుతుందో మీకు అర్థమైపోయింది. గీ పాటలన్నీ పాడినన్నా, ఇంకా మస్తు మస్తు సినిమాలల్లో పాటలు పాడినన్నా, జానపదాలు పాడినన్నా గా అన్ననే ఇవాళ మన కేబిఎం తెలుగు టీవీ స్టూడియోకి పట్టుకొచ్చిన. ఇంక అన్న తను ముచ్చటించి మంచి మంచి పాటలు ఇందాం పారి. అన్న శరణార్థులన్నా. బాగున్నావు అన్న? బాగున్నా తల్లి. అన్న నీకు 2 పేర్లు ఉన్నాయి అన్న, భిక్షపతి అన్న, అనిల్ అన్న. ఇందులో ఏ పేరు అన్న నీది? అంటే అమ్మా నాన్న పెట్టింది భిక్షపతి అని. ఈ ఆర్కెస్ట్రాలో మోడర్న్గా పేరు ఉండాలని మా ఫ్రెండ్స్ అందరు కలిసి అనిల్ కుమార్ అని మార్చిండ్రు. అదే కంటిన్యూ అవుతుందమ్మా. అనిల్ కుమార్ అన్న అంటే అది ఇంటి పేరు అన్న? అన్నిమల్లె అనేది ఇంటి పేరు, అనిల్ కుమార్ అనేది పెట్ నేమ్. అమ్మా నాన్న పెట్టింది అయితే భిక్షపతే, కానీ అనిల్ కుమార్ అనే దాంతోనే కంటిన్యూ అవుతుంది. అదే ఆర్టిస్ట్గా ఒక నేమ్ తెచ్చి పెట్టింది కదా అన్న. చాలా సంతోషం అన్న. నేనైతే ఎన్నిసార్లు విన్నాను అన్న నీ పాటనైతే ఇప్పటికీ కూడా నేను టీవీలో నీ పాటనే వింటా. సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు నా ఫేవరెట్ గా పాట పాడన్న ఫస్ట్. ఓకే అమ్మా, అది ఒక దానిలో ఉండే హమ్మింగ్ అంట. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట ఎరుపయింది. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. దీని తర్వాత చిత్ర గారి ఆ పాట కంటిన్యూ అవుతుంటే మధ్య మధ్యలో వస్తుంటాయి. ఈ సినిమా పాటలన్నీ ఇట్లా ఫోక్ లాగా డప్పు మీద పాడేట్టుగా ఉండవు. ఆర్కెస్ట్రా మిక్సింగ్ ఉంటేనే వినసొంపుగా కనసొంపుగా ఉంటాయి. కాబట్టి జస్ట్ వినిపించడానికి పాడానమ్మా. చాలా బాగుంటది అన్న ఆ పాట. అసలు ఎన్నిసార్లు విన్నా కూడా బోర్ అనిపించదు. అవునమ్మా, చాలా. చిత్రమ్మ వాయిస్ ని
క్రాస్ చేసింది. నేను నిజం చెప్పాలంటే మీ వాయిస్ చాలా నిజంగా ఇది నేను జెన్యున్ గా చెప్తున్నా. ఆ మేడం వాయిస్ కన్నా మీ వాయిస్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది సాంగ్ లో. అన్న ఈ అవకాశం ఎట్లా వచ్చిందన్న? మిక్కీ జే మేయర్ గారు మహాత్మా సినిమాలో పాట విని అన్న అదే వాయిస్ కావాలని పిలిచారు. మహాత్మాలోనేమో ఆంటోనీ గారు, విజయ్ ఆంటోనీ గారు ఇప్పుడు సినిమా డైరెక్టర్, హీరో కూడా ఆయన. అవును. ఆయన మహాత్మా శ్రీకాంత్ గారి 100వ పిక్చర్ చేసేటప్పుడు కృష్ణవంశీ గారికి ఉత్తేజ్, ధనరాజ్ అనే ఫ్రెండ్స్ ద్వారా కలవడం జరిగింది. ఆ పాటతోనే కాసాల శ్యాము ఇంకొక 10 మందిని పరిచయం చేయడం కూడా జరిగింది. అంటే నా నేతృత్వంలో కృష్ణవంశీ గారు విని ఆ పాట రికార్డ్ అయ్యి పాటనే సినిమా హిట్కి ఒక కారణమైందని దాదాపు అందరూ అనుకుంటారు. నిజమే. అది విన్నప్పుడు మిక్కీ జే మేయర్ గారు విని ఇతనే కావాలని పిలిపించి పాడిపించడం జరిగింది. అన్న గా పాట ఒకసారి పాడన్న మహాత్మా సినిమాలో, అది కూడా మస్తు ఉంటుంది ఆ పాట ఇప్పటికీ. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగబోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలమని. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగబోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలమని. నడుపు గుట్ట కందిరీగ నరక గుట్ట నిన్ను వీడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. ఇట్లా సూపర్ అన్న. ఎవరు రాశారన్న ఈ పాట? ఆవుదుర్తి లక్ష్మణ్ గారు రాసిన సేకరణ పాట నుంచి చేసిండ్రు. అన్న సినిమా కోసం కాసర్ల శ్యామ్ దానికి మెరుగులు దిద్ది సినిమాకి అందించాడమ్మా. అందులో పాడడం నా అదృష్టం. అన్న మీ మొట్టమొదటి పాట ఇదేనా అన్న సినిమాలలో? ఆ సినిమాలలో మొట్టమొదటి పాట ఇదేనమ్మా. ఎట్లా అనిపించింది అన్న? మరి ఫోక్ సాంగ్స్ పాడతాం అది మామూలే అందరికి, కానీ ఒక సినిమాలో మీ శ్రీకాంత్ హీరో మీ పాటకు డాన్స్ చేసిండు. అప్పుడైతే కృష్ణవంశీ గారు లాంటి లెజెండ్ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో చేయడం చాలా అదృష్టం. అది దాని ద్వారానే ఒక 13 సినిమాల వరకు పాడానమ్మా. 13 సినిమాలు అన్న? అన్న కొన్ని టాప్లో చందమామ కథలలో మిక్కీ జే మేయర్ గారిదే ఫుల్ లెంత్ సాంగ్, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, నెవురు ఎంఎల్ రాజు, ఇట్లా కొన్ని ఇంకా రిలీజ్ కానివి కూడా ఉన్నాయి. రిలీజ్ కానీ దాని మంచి స్టేబుల్ అయిన పేరు తెచ్చిన పాటలు అయితే మహాత్మా, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, చందమామ కథలు. అన్న చందమామ కథల్లో ఏ పాట పాడిండు అన్న? నాకు ఆధార్ కార్డు ఉంది, జూబ్లీ హిల్స్ లో ప్లాట్ ఉంది అని దానికి ట్యాగ్ లైన్ వస్తుంది. దేవుడా దేవుడా, ఫుల్ లెంత్ సాంగ్ మొత్తం 6 గంటల మీద సినిమా ఎండింగ్ వరకు అక్కడక్కడక్కడ మధ్య మధ్యలో వస్తుంటుంది. అన్న మీ ఊరు ఎక్కడన్నా? ప్రాపర్ వచ్చి ఇప్పుడు సిద్దిపేట జిల్లా, అప్పుడు మెదక్ జిల్లా, చిన్నకోడూరు మండల్, చందులాపూర్ గ్రామం అమ్మ. కానీ నేను ఇక్కడికి వచ్చి స్టడీ అంతా ఉస్మానియాలోనే చేసిన కాబట్టి ఇక్కడనే సెటిల్ అయిపోయినా. అమ్మ నాన్న అక్కడే ఉంటారు, నాన్న లేరు, రీసెంట్గా కాలం చేశారు. తమ్ముళ్ళు, నాన్నది దేవరాజ్యం, అమ్మ సరస్వతి, తమ్ముళ్ళు ఇట్లా అందరూ అక్కడే ఉంటారు. నేను ఒక్కనే ఇక్కడ సెటిల్ అయినా. మీరు ఒక్కరే? అది కూడా ఈ పాటల కోసమనే ఇక్కడ దూరదర్శన్ ఛానల్స్ అన్ని దగ్గర ఉంటాయని ఇక్కడే సెటిల్ అయిపోయినామ్మా. అంటే మీరు చిన్నప్పటి నుంచే పాడుతుండ్రు అన్న పాట? దాదాపుగా నా 7వ తరగతి నుంచే ఈ పాటలు పాడడం మొదలు పెట్టిన. మీకు ఎట్లా తెలిసిందన్న నేను పాట పాడగలుగుతా అని? స్కూల్ లైఫ్లో కాంపిటీషన్స్ ఉంటాయి కదమ్మా, అక్కడ నుంచి మొదలైంది అన్నట్టు. నా స్టడీ అంతా చిన్న కోడూరు సిద్దిపేటే. ఇప్పుడు మా కొలీగ్స్ బ్యాచ్మేట్స్ అందరూ ప్రసమయ్య బాలకృష్ణ గారు, దేశపతి అన్న గారు, మేము అందరం కలిసే చదువుతున్నాం. క్లాస్మేట్స్ అన్న? అంటే ఒకటే హాస్టల్లో రూమ్మేట్స్, నాకంటే సీనియర్ బాలకృష్ణ గారు. కానీ పాటలలో అందరం కలిసే పంచుకునేది. అన్న మీకు చిన్నప్పుడే మీకు గుర్తింపు తెచ్చిన పాట ఏదన్నా, ఇది బాగా పాడినవని ఎవరైనా మెచ్చుకున్న పాట? సినిమా పాటలే. స్కూల్లో కాంపిటీషన్ చేసేటప్పుడు బట్టి విక్రమార్క సినిమాలో ఓ నెల రాజా అనే పాట ఉంటే అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ అద్దం వచ్చింది. అద్దం? అద్దం ఇచ్చింది. అక్కడ నుండి మెల్లిమెల్లిగా పాటలు పాడుతూ జానపదాలు, అప్పుడు నెహ్రూ యువ కేంద్రం అని మాకు ఉంటుండే, మదన్ మోహన్ సార్ ఆధ్వర్యంలో ఎక్కువ ఈ సమాజపరమైనటువంటి, అంటే సమాజంలో చైతన్యవంతం తీసుకురావడానికి చదువు నేర్చుకుందాం, పరిసరాల పరిశుభ్రత, ఇట్లాంటివన్నిటి మీద ఇవి ప్రాపగండ చేసేది మేము. దానిలో నేను ఒక మెంబర్ని, ఇట్లా బాలకృష్ణ గారు నేను అందరం కలిసి చేసేది. ఇక అప్పుడప్పుడు మాకు ఎస్ ప్రభాకర్ గారు అని ఆయనను చూసి వరంగల్ శంకరన్న, సారంగపాణి ప్రభాకర్ అన్న వీళ్ళ పాటలు రేడియోలో
దూరదర్శన్లో చూస్తూ విని నేర్చుకొని దాదాపు వాళ్ళతో చాలా కాలం పనిచేశాను. అన్న అట్లనే ఆల్ ఇండియా రేడియోలో కానీ దూరదర్శన్లో కానీ తద్వారా ఈ ఫోక్ను వినే సినిమాల దాకా ఈ ప్రయాణం జరిగిందమ్మా. అన్న దూరదర్శన్లో ఏ పాట పాడినా అన్న గుర్తుందా అన్న? చాలా పాడినానమ్మా. ఇప్పుడు ఆట పాటలు కూడా రెగ్యులర్గా చేస్తున్నా. అన్న సీజన్ 1, 2, 3లో కూడా చేస్తున్నా. అన్న ఒక పాట పాడన్న జానపద. అవి ఓన్లీ సేకరణ జానపదాలు ఉండాలి కదా. ప్రభాకరణ పాటనే కొయ్యా నిన్ను బొమ్మన్న గాని కొయ్యా నిన్ను బొమ్మన్న గాని కొంగు బట్టి నోడెవ్వడే బామా కొయ్యా నిన్ను బొమ్మన్న గాని ఓ సోసి బామా ఓ సోసి బామా వయ్యారి బామా కొయ్యా నిన్ను బొమ్మన్న గాని కొంగు బట్టి నోడెవ్వడే బామా కొయ్యా నిన్ను బొమ్మన్న గాని మేనత్త కొడుకాట నామేన బావాట మేనత్త కొడుకాట నామేన బావాట కొయ్యి మాని కొంగు పట్టేర మామ యాడికి నన్ను దోలకు మామ అనరాని మాటలు అనకు మామ యాడికి నన్ను దోలకు మామ. ఇట్లా ఆ అనుమానపు మామ అనుమానాలు తీర్చడానికి రకరకాల కారణాలు చెప్పి ఆమె జానతనాన్ని చాటుకుంటుంది అన్నట్టు. ఇదంతా సేకరణ పదాలు ఇవి. ఎస్ ప్రభాకరణ గారు ఎక్కువ పాడేది రేడియోలో కానీ దూరదర్శన్లో కానీ. నరసింహమూర్తి గారు వాళ్ళ షోలు చూసి అవే నేర్చుకొని ఆ జానపదాన్ని ఎంచుకొని ముందుకు రావడం జరిగిందమ్మా. ఎక్కువ ఎవరు ఇష్టం అన్న ఫోక్ సింగర్స్లలో? ఫోక్ సింగర్స్ అంటే సారంగపాణి బాగా లైక్, అంటే మంచి మెలోడీ వాయిస్ ఉంటుంది. శంకరన్న ప్రభాకరన్న అందరు ఇష్టమే, కానీ ఆయన ఎక్కువ అంటే మెలోడీస్ దేశభక్తికి సంబంధించినవి జానపదాలకు ఎక్కువ దాని మీద శ్రమ చేసి మంచి బాణీలు అందించారు కాబట్టి అవి ఎక్కువ ఇష్టం అన్నట్టు. ఏం చదువుకున్నారన్న? బిఏ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు? తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఇదే కళాకారునిగానే ఉద్యోగం చేస్తుంది. దీనిలో కూడా సమాజాన్ని బాగుపరిచే సమస్యల పట్ల ప్రాపగండ చేసే కార్యక్రమాలే ఉంటాయి. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ సామాన్య ప్రజలతో పాటు అందరికీ వివరించాలని ప్రతి మండలం ప్రతి ఊర్లో ఈ ప్రచార కార్యక్రమాలు నిత్యం చేపడుతుంటామమ్మా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్న? ఆ ఉద్యమం ద్వారానే కదా ఈ తెలంగాణ సాంస్కృతిక జాబ్ వచ్చింది. అన్న మీకు బాగా ఇష్టమైన ఉద్యమం పాట ఏదన్నా? అంటే స్టార్టింగ్లో నేనే రాసుకున్నామ్మా. అన్న పాటలు కూడా రాస్తారా? నేను రాస్తాను. సరే. అది తెలంగాణ ప్రార్థనా గీతం అన్నట్టుగా రాసుకున్నా. దాని తర్వాత శ్రీ అన్న వీళ్ళందరూ రాసిన పాటలు కామన్ అందరితో పాటు నేను రసమయన్న ధూమ్ధామ్లో నుంచి ఇప్పటి వరకు, అంటే తెలంగాణ ధూమ్ధామ్లో దాదాపు నేను పాల్గొనని సందర్భం లేదు. అన్ని జిల్లాలో కాకుండా హైదరాబాద్ నుంచి మెదక్, సిద్దిపేట అప్పుడు ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో దాదాపుగా పాల్గొన్నాము. ఒక పాట. అనంత విశ్వభారతి సింధూర తిలకమా అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా అనంత విశ్వభారతి సింధూర తిలకమా అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా నమామి నమో జననీ నా తెలంగాణమా సదా ఇలా సమస్తమై చల్లగ సిరి జల్లుగ మమ్మెల్లర వర్ధిల్లని తెలంగాణమా నమో నమామి నా తెలంగాణమా సదా స్మరామి. ఇట్లా ఒక పల్లవి 2 చరణాలతోని తెలంగాణ ప్రార్థనా గీతం అని స్టార్టింగ్లో రాసుకున్నాం. తదనంతరం అందశ్రీ అన్న రాసిన పాటలు, జయ జయ హే తెలంగాణ, రసమయ అన్న, ధూమ్ధామ్లు అన్నీ అందరూ కవులు రాసిన పాటలను నిత్యం అదే ఉండేది ఉద్యమంలో. చాలా బాగుందన్న. అన్న మీకు ఏ రకమైన పాటలు ఇష్టం అన్న? అంటే పాటల్లో కూడా అంటే మీకు ఉద్యమం పాటలు ఇష్టమా, లేకుంటే అంటే మంచి సంఘ సేవ చేసే పాటలు, ఇలాంటి పాటలు ఇష్టమా? అంటే ఇప్పుడు మనం తెలంగాణను సాధించుకునేటప్పుడు అందరికీ ఉద్యమం పాటలే ఇష్టం. స్వతహాగా జానపదాలు అంటే ప్రాణం కాబట్టి దీనిలోకి దిగినాం. ఆ జానపదాల ద్వారానే గుర్తించబడ్డా. తర్వాత ఉద్యమంలోకి వచ్చాం. ఇప్పుడు ఇక మెలోడీ కానీ సారంగపాణితో చాలా సంవత్సరాలు పనిచేశా. శంకరన్న, సారంగపాణి వాళ్ళను చూస్తూ నాకు దాదాపు శంకరన్న, సారంగపాణి ఉన్నప్పుడే మద్రాసులో వెళ్ళి పాడడం జరిగింది జానపదాలు. దాని తర్వాత సినిమాలోకి ఎంటర్ అయినా. మద్రాసులో అంటే జానపదాలు అక్కడ మద్రాసులో అప్పుడు ఉండే
అంటే మన కోసమే అక్కడ పోయి రికార్డ్ చేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ హైదరాబాద్ అంత డెవలప్ లేదు. ఏదన్నా మంచి క్వాలిటీతో చేయాలంటే మద్రాసు వెళ్ళాల్సింది, తర్వాత చెన్నైగా మారింది అది. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎన్ని పాటలు పాడింటారన్న మీరు? యూట్యూబ్లో తక్కువ అమ్మ, చేపించుకున్నారు కానీ శ్రీకాంత్ చారి గారితోనే ఆయన పాటతోనే యూట్యూబ్లో స్టార్ట్. అయితే నాకంటూ ఓన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదు, ఎందుకంటే సినిమా బేస్డ్ కాబట్టి. ఇదే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న కాంపిటీషన్ తట్టుకోవడం చాలా కష్టం, అంత రిస్క్ చేయదలుచుకోలేదు. వీలైనంత వరకు సమాజానికి సేవ చేసే పాత్రలో అది ఏ రకంగా ఉన్నా, అది పొల్యూషన్ కంట్రోల్ చేయడం కానీ, నీళ్ళను సంరక్షించుకోవడం కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, ఏ వేదిక మీద అవకాశం ఉన్నా దాదాపుగా వీటి కోసమే ఎక్కువ ప్రచారం చేస్తుంటాము. అది అట్లా ఒక యూట్యూబ్ కూడా తీయాలన్న మీరు కూడా ఓపెన్ చేయాలి. తీద్దామమ్మా. ఎందుకంటే సరే ఎంతమంది కాంపిటీషన్ మీ స్పెషాలిటీ మీకే ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతమంది సింగర్లను కూడా మీ పాటని ఇంతమంది లైక్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు జాబ్లో ఉన్నా కదా, అటు ఇటు రెండు పడవల్లో కాలు వేయడం ఎందుకు అని. అదమ్మా. సరే అన్న, మీకు ఎంత ఇచ్చింది అన్న సినిమాల పాటలు పాడితే? అంటే 15,000 అట్లా ఇచ్చిందమ్మా. అంటే వాళ్ళు ఛార్జెస్, అకామిడేషన్ అదంతా వాళ్ళే చూసుకునేది. పాడిన రెమ్యునరేషన్ మాత్రం 15,000 ఇచ్చింది. అదే మహాత్మా సినిమాలో నేను షూట్ కూడా దానిలో క్యారెక్టర్ కూడా వేసిన. నేను, కాసర్ల శ్యాము, నెల్లూరులో ప్రవీణ్, ఒక 13 మంది బ్యాచ్ ఉంది మాది. ఇందిరమ్మ ఇంటి పేరు కాదిర గాంధీ అనే పాటలో మేమందరం కనిపిస్తాం, ఆ 3 రంగుల జెండా. సో దానిలో కూడా గాంధీ మహాత్ముని గురించి, ఆయన చరిత్ర గురించి చెప్పే ఇతివృత్తానికి సంబంధించిన దానిలో మేము ఉన్నాం షూటింగ్లో. అందరం ఉన్నాం దానిలో. కానీ కృష్ణవంశీ గారికి ఈ సందర్భంగా, ఉత్తేజ్ గారికి, ధనరాజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అవకాశం ఇంతమందిలో పేరు సంపాదించుకోవడానికి వాళ్ళ అవకాశం కల్పించింది. సరే అన్న, ఒక మంచి జానపదం వినాలని ఉందన్న. చీకట్లు బడ్డంక సిందేళ్ళు బడినంక, చీకట్లు బడ్డంక సిందేలు బడినంక, మినుగుళ్ళు మిలా మిలా మెరిసిపోవంగా, సల్లంగరం మన్నది నా ఎంకి మెల్లంగరం అన్నది, సల్లంగరం అన్నది నా ఎంకి మెల్లంగరం అన్నది, చీకట్లు బడ్డంక సిందేలు బడినంక, మినుగుళ్ళు మిలా మిలా మెరిసిపోవంగా, సల్లంగరం అన్నది నా ఇంటి మెల్లంగరం అన్నది, నా ఇంటి మెల్లంగరం అన్నది. సూపర్ అన్న. అన్న దీనికే కదన్నా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు మీకు అవార్డు ఇచ్చిండ్రు. అవునమ్మా. అప్పుడు సమాచార పౌర సంబంధాల శాఖ తరఫున నేను ట్యాబ్లో తీసుకొని వెళ్ళిన. ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖు నాడు అన్ని శకటాలు ప్రదర్శిస్తారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను టీం లీడర్గా వెళ్ళాను. అందులో రంగమంచ్ అని అన్ని స్టేట్లకు సంబంధించిన కాంపిటీషన్ జరుగుతాయి. అప్పుడు ఈ పాటను ఎంచుకొని పాడినప్పుడు కలాం గారు బాగా మెచ్చుకోవడం జరిగిందమ్మా. అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అట్లా అవకాశం, దానిలో సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది ఆ ట్యాబ్లో, అంటే ఆ శకటాల ప్రదర్శనలో. అప్పుడు కాలచక్రాన్ని ఆ బుద్ధుని చరిత్ర గురించి సంబంధించింది తీసుకుపోయాం సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదమ్మా. చాలా సంతోషం అన్న. మీరు ఏమైనా నేర్చుకున్నారన్న మ్యూజిక్ ఇట్లా? ఇక్కడే రామ్కోటిలో ఒక 2 years పోయినా, కాకపోతే ఎగ్జామ్ రాయలేకపోయినా ఈ ప్రోగ్రాంలో దానిలో పడి కొంచెం బేసికల్గా నేర్చుకున్నామా. శాస్త్రీయ సంగీతం కంప్లీట్గా రాదు కానీ సెమీ క్లాసికల్ అంత విని పాడడమే. అదే మీరు పాడే విధానం చూస్తే నాకు కూడా డౌట్ వచ్చింది. అన్న పెళ్ళైందా అన్న? అయిందమ్మా. అమ్మ నాన్న చూసిండ్రా, మీరు లవ్ చేసి చేసుకున్నారా? ఇక 2. నేను చూశాక అమ్మ నాన్న ఒప్పుకొని ఇక్కడ దాకా రావడం జరిగింది. ఒక రకంగా లవ్ మ్యారేజ్. ఒక వేములవాడ వాళ్ళ కాలేజీలో అట్లా చూసి ఇక తర్వాత అమ్మ నాన్నకి చెప్తే అక్కడ సెట్ అయింది. చిన్న చిన్న గొడవలైనా ఇప్పుడు ఓకే. ఏం చేస్తారన్న వదిన? ఇంట్లో హౌస్ వైఫ్ అమ్మా. హౌస్ వైఫ్. మీరు సింగర్ అని తెలుసా? అప్పుడు వదిన లవ్ చేసిందా? లేలే, సింగర్ అని తెలిసినాకనే. వదిన కోసం ఎప్పుడైనా పాట పాడిందా? అంతేం పాడలేదు, కాకపోతే ఇక అన్ని పాటలు వింటుంటుంది కదా. ఎప్పుడైనా ఈ పాట నచ్చింది అని అన్నదా? అప్పట్లో ఆమె పేరు రాణి.
రాని రానమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ రాని రానమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ. ఈ పాట అప్పుడప్పుడు పాడమనేది, అంతేగాని పెద్ద ఏ పాట పాడినా ఆమెకు నచ్చుతుంది అంతే. పిల్లలు ఉన్నారమ్మా. పాప బీటెక్ అయిపోయింది, ఇద్దరిది. పాపకు మ్యారేజ్ అయిపోయింది రీసెంట్గా. పెద్ద పాపని. అంటే లైట్ అలవాటు ఉంటుంది కానీ ప్రొఫెషన్ ఏం కాదు. సరే అన్న, మరి ఊరు నుంచి హైదరాబాద్ వచ్చింది కదా, పాటల కోసం వచ్చేసిండ్రు. అప్పుడు అసలు ఎవరు సపోర్ట్ చేసిండ్రు అన్న మీకు? నేను వచ్చినప్పుడు జానపద మాకు రేడియో ఎల్ఐమ జానపద అకాడమీ అని ఉంటుండే. రెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ బ్యాచ్తోని సారంగపానన్న, శంకరన్న వీళ్ళందరినీ కలవడం, పొలిశెట్టి లింగన్న. అప్పుడు ఫోక్ చాలా ఉధృతంగా ఉండేది. అట్లా ఇక్కడ వాళ్ళ పాటలు విని ఇక్కడ స్థిరపడడం జరిగింది. నేను అప్పుడు ఆర్ట్స్ కాలేజీలో చేసేది. వీళ్ళు పరిచయం అయిన తర్వాత ఇక్కడే స్థిరపడి ఈ రికార్డింగ్ల మీద, తర్వాత ఈ సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేయడం, దీనిలో ఎక్కువ బిజీగా ఉండేది. కాలేదమ్మా, తర్వాత అయింది. నా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో ఎంటర్ అయ్యేటప్పుడు పెళ్ళి అయింది. ఇక్కడే సెటిల్ అయినాము, ఇక్కడే ఉంటున్నాం. పాటల మీద బతకాలంటే చాలా కష్టం అన్న, పైసలు ఉండవు, పేరు ఉంటుంది కానీ పైసలు. కానీ కళామ తల్లి దీవెనలతో ఇప్పటి వరకు నడుస్తుంది. ఎప్పుడైనా బాధపడ్డారా అన్న, ఎందుకు వచ్చేసిన ఊరిని వదిలే అని? అట్లేం బాధపడలేదు. కాకపోతే ఇన్ని వేల లక్షల మందిలో నేను ఒక్కనిగా గుర్తింపబడ్డా అని ఆనందమే. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి, అది కామన్. ఆర్థికపరమైనటువంటి బాధలు తప్ప మిగతా అంత హ్యాపీనే. అంటే ఈ కళ ద్వారానే నేను ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కూడా కలుసుకునే అవకాశం దొరికింది కాబట్టి అదొక సంతృప్తి ఉంది. మరి మన వాళ్ళందరూ ఎక్కువ ఇప్పుడు మీ టీఎస్ఎస్ అందరు కూడా అమెరికా పోతారు, మీరు పోయినరా ఎప్పుడైనా? లేదమ్మా, కొంచెంలో మిస్ అయింది. రసమయ్య గారు ఉన్నప్పుడే వెళ్ళాల్సింది, కాకపోతే అక్కడ పరిస్థితి బాగాలేవు అన్నట్టుగా కొంచెం ఆగాం. ఈ లోపల పరిస్థితులు అన్నీ మడమడే మారిపోయినాయి. ఇప్పుడైతే అసలు అవకాశం చాలా కష్టం. అట్లా అయిపోయిందమ్మా. సరే అన్న, ఇంకేదైనా మంచి జానపదం పాడండి అన్న. సింగర్ని ముందరకు పెట్టుకొని అక్క ముచ్చట్లే ఆడుతుంది అనుకుంటాం మా తలుకు తలుకు బలె సిలుకు సీరది చిన్నది పోతుంది, బిరబిర చిన్నది పోతుంది. చెమకు చెమకు బలె ఎర్రని రంగు నిగ నిగమంటోంది, దిగినక నిగ నిగమంటోంది. గల్లు 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 కాలి గజ్జలోయ్, చిన్నదాని తెగ నిండా మల్లె మొగ్గలోయ్. గల్లు 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 కాలి గజ్జలోయ్, చిన్నదాని తెగ నిండా మల్లె మొగ్గలోయ్. తలుకు తలుకు బలె సిలుకు సీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది. చెమకు చెమకు బలె ఎర్రని రంగు నిగ నిగమంటోంది, దిగినక నిగ నిగమంటోంది. ఎవరో గని సక్కని గుమ్మ, ఏ ఊరిది చిలకమ్మ, వయారాల వంపుల కొమ్మ, చూడముచ్చటాయేనమ్మ. ఊరమ్మ సొగసులు చూస్తే మజా తాగినట్టుగా ఉంది, బలె బలె గని సొగసులు చూస్తే అత్తరు చిలికినట్టుగా ఉంది. రంభా ఊర్వశి మేనక కాదు, కిన్నెర వన్నెలు మించినాదిరా. వెలుగు జిలుగులా వన్నె చిన్నది, అందానికి అందాల బొమ్మది. గల్లు 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 కాలి గజ్జలోయ్, చిన్నదాని తెగ నిండా మల్లె మొగ్గలోయ్. గల్లు 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 కాలి గజ్జలోయ్, చిన్నదాని తెగ నిండా మల్లె మొగ్గలోయ్. తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది. చెమకు చెమకు బలె ఎర్రని రంగు నిగ నిగమంటోంది, బలె బిల నిగ నిగమంటోంది. ఇట్లా ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అమ్మా. అన్న చాలా బాగుందన్న. అమ్మ నాయనకి పాడి వినిపించారా అన్న ఎప్పుడైనా? చాలా సార్లు వినిపించాను. ఏ పాట బాగా నచ్చుతుండే వాళ్ళకి? ఏ పాట అని కదా, నేను పద్యాలు కూడా పాడేదాన్ని చిన్నప్పుడు, నాటకాలలో భాగవతాలు వేసేటప్పుడు దానిలో అవి చూసేటోళ్ళు. ఈ సినిమా పాట వచ్చినప్పుడు మహాత్మా సినిమాలు పాడినప్పుడు కూడా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇక అదే కంటిన్యూ అవుతుంది అన్నట్టు. నేను ఎక్కువ ఈ సమాజపరమైనటువంటి సేవా కార్యక్రమాలనే ఎక్కువ, అంటే సిద్దిపేటలో ఉన్నప్పుడే నా స్కూల్ లైఫ్లోనే చదువు కోసం అందరూ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ, చదువు అనేది బతుకు తెరువుకు అదొక మనకు మూలాధారం, అది ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అప్పటి నుంచే ఈ సామాజిక పరమైనటువంటి చైతన్యవంత గీతాలను నేర్చుకొని ముందుకు వెళ్ళడం జరిగిందమ్మా.
అందులోనే మంజీరా అక్షరప్రభ స్టార్ట్ అయినప్పుడు చాలా పాటలు పాడాం. తర్వాత వల్లంపట్ల నాగేశ్వరరావు గారు రాసినటువంటి పాట చదువంటే మూడో కన్ను ఓ మనిషి చూపును అది సమస్త విశ్వం ఓ మనిషి చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేకము కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేకము కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా ఇట్లా చదువుకున్నటువంటి ప్రాముఖ్యత పిల్లలకు పెద్దలకు అందరికీ అంటే వాళ్ళకు ఆలోచన కలిగే విధంగా ప్రచారం చేసే కార్యక్రమాలు ఎక్కువ చేసినాం. అట్లా ఎవరైనా మారిండ్రా అన్న మరి ఇన్ని పాటలు పాడుతుంది కదా చాలామంది మారిండ్రు. అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చదువుకోవాలన్న కోరిక కలిగి వాళ్ళు కనీసం సంతకం పెట్టే వరకన్నా చదువుకున్న వాళ్ళని చాలామందిని చూశాను నేను. అదొక సంతోషం. మన వల్ల మార్పు అట్లనే ప్రకృతిలో మార్పు తేవడానికి కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, కాళ్ళు చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, డైలీ స్నానం చేయాలి, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి చెప్తూనే వచ్చినాం కదా. అట్లాంటి వాటి గురించి కూడా ఎక్కువ ప్రచారం చేయడం జరిగిందమ్మా. సరే అన్న, మరి అమ్మ నాన్న కోసం ఒక మంచి పాట పాడన్నా. ఇంత మంచి కొడుకుని కన్నారు, మంచిని ప్రచారం చేస్తున్న కొడుకు, చాలా మంచి కొడుకు. అమ్మ నాన్నకు సంబంధించిందంటే అదంతా నాకు నోటెడ్ లేదు. మా రికార్డింగ్స్లో వాడినా, యూట్యూబ్ యశ్పాలన్న రాసిన పాటను పాడాను, అవన్నీ పాడాను. దానికి బదులుగా వేరే ఒక సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. మురికితో మూల్గుతోంది మూసీ నది హృదయం, కుళ్ళుతో కుములుతోంది హుస్సేను సాగరం. కలుషితమైపోతోంది భూగర్భ జలము, కలుషితమైపోతోంది భూగర్భ జలము. బడబాగ్నిగా రగులుతోంది ధరణి ఆద్యంతం. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. స్వార్థం అజ్ఞానంతో కొనితే కుమరణం, తప్పు తెలుసుకోకుంటే తప్పదింక ప్రమాదం. స్వార్థం అజ్ఞానంతో కొనితే కుమరణం, తప్పు తెలుసుకోకుంటే తప్పదింక ప్రమాదం. జలముల సద్వినియోగం కావాలి మన ధ్యేయం, జలముల సద్వినియోగం కావాలి మన ధ్యేయం. ఆనాడే భారతం గంగా సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. అంటే ఇవి చాలా చరణాలు ఉంటాయి, 3-4. మొదటిది చివరిది పాడాను. ఆ మధ్యలో పరిశ్రమల కాలుష్యం వల్ల ఎట్లయితుంది, మనం చేసే తప్పిదాలు ఎట్లయితుంది అనే సాహిత్యంతో సాగే చరణాలు వస్తాయమ్మా. చాలా బాగుందన్న. సరే అన్న, మీ జీవితంలో మీరు మర్చిపోని సంఘటన ఏదన్నా, అంటే మీరు చాలా సంతోషపడ్డది, చాలా బాధపడ్డది? ఎన్టీ రామారావు గారితో సుడిగాలి పర్యటనలో పాల్గొని తర్వాత చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు అన్ని జన్మభూమిలలో ఈ పాటలు పాడే అవకాశాన్ని అది మర్చిపోలేని సంఘటన. అంటే అట్లా ఇప్పుడు దగ్గర ఒక 5-6 ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో పాటలు ఈ ప్రజాసేవలో పాల్పంచుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. బాధపడ్డదన్నా?
బాధపడ్డదంటే ఆర్థికపరమైనటువంటి బాధలు తప్ప మిగతా ఏం లేవు, అందరం హ్యాపీగా ఉన్నాం. అన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారన్న ఎవరైనా నీకు? అందరూ బెస్ట్ ఫ్రెండ్సే, కళాకారులు అందరూ నా ఫ్రెండ్సే. మీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఒక్కరే గుర్తొస్తారు, ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఫోన్ చేయాలనిపిస్తుంది, అట్లా ఎవరు ఉన్నారా? అంత ఒకరిద్దరు లేరు, 10-15 మంది ఉన్నారు అట్లా. అమ్మ చాలా లక్కీ అట్లయితే అన్న. సరే అన్న, ఇప్పుడు కొత్తగా సింగర్స్ ఎంతో మంది వస్తుండ్రు, వాళ్ళకేం చెప్తారన్న? అంటే స్వార్థం కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే ఏ ప్రక్రియ ద్వారానైనా కనీసం వాళ్ళ పాట ద్వారా మాట ద్వారా ఒక 10 మందికి ఉపయోగపడగలిగితే వాళ్ళ జన్మధన్యం కళాకారులుగా. ఇక డబ్బు కోసం అంటే ఎవరికి స్వార్థం వారికి ఉంటుంది, అది వచ్చేటప్పుడు వస్తుంది. కానీ మనం నిస్వార్థంగా సేవ చేస్తే ఆ భగవంతుడు నిస్వార్థంగా మనకు అన్నీ అందిస్తాడు అనేది నా నమ్మకం. సరే అన్న, మీకు మంచిగా అంటే మీకు బాగా ఇష్టమైన పాట అన్న? సరే అమ్మ, ఇది కూడా సమాజం కోసం రాసినటువంటి పాటనే. ఆ మహాకవి గారు ఒక్కసారి మీకు అందరికి ఐడియా ఉంటుంది, ఆ చల్లని సముద్ర గర్భం దాశరథి కృష్ణమాచార్య గారిది, అదొక్కసారి. సరే. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడగానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడగానలెంతో. మానవ కళ్యాణం కోసం పనమోటిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం పనమోటిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో, రణరక్క శిఖరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో, పసిపాపల నిధుల కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిధుల కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన పరిస్థితి ఎంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమెంత దూరం, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో.
సూపర్ అన్న చాలా సంతోషం అన్న. మీరు పాపం జాబ్కి బిజీగా వెళ్ళి మళ్ళీ బిజీగా వచ్చేసిండు అన్న. చాలా ఫోన్లు చేసిన నేనైతే 4 రోజుల నుంచి అన్న నిడిసలే. మళ్ళీ అన్నతో ఇంకా చాలా పాటలు ఉన్నాయి కానీ అన్నకు టైం లేదు, కొంచెం వేరే పని మీద పోతున్నాడు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తుల్లో మళ్ళీ ఏం తిట్టుకోకుండా నన్ను, సరేనా అన్న? చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నా పేరు అన్నిమల్లె అనిల్ కుమార్. అంటే నీలపురి గాజుల అనిల్ కుమార్ అంటేనే అందరు గుర్తుపడతారు. నీలపురి గాజుల పాట ఫేమ్ అయిన దగ్గర నుంచి నీలపురి గాజుల అనిల్ కుమార్ అని. మీ అందరినీ అలరించడానికి మళ్ళీ ఒకసారి తప్పకుండా వస్తాను. అలాగే కేబిఎన్ ఛానల్ని, ఇందులో వచ్చే జానపదాలని అందరూ ఆదరిస్తే షేర్ చేసి లైక్ చేస్తారని అందరినీ పేరున అర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చూసిండ్రు కదల్లా మన నీలపురి గాజుల అనిల్ కుమార్ అన్న ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శరణార్థులు. జై సేవాలాల్.